ఆ రోజు 5వ తారీఖు. నెలకి ఇంకా 25 రోజులుంది. బస్సు పాసు లేకపోతే ఇబ్బందే. అయినా కూరమయ్యని మరోసారి కలుసుకోవడానికి మనస్కరించలేదు. వర్షానికి తడిసి ముడతలు పడిన కార్డిగాన్ని ఓ మూల పారేసింది ఆండాళ్ళు. 4 రోజుల తర్వాత కూరమయ్య మీద విముఖత కాస్త దూరం కాగా, తనకి సహాయపడిన కార్డిగాన్ని ఇస్త్రీ చేయడం తన బాధ్యతగా భావించింది. బస్సు పాస్ కోసం, కార్డిగాన్ కోసం తన దగ్గరికి రాలేదేం? 4 రోజుల తర్వాత మరే కారణం చేత కాదు. కేవలం కుతూహలం కారణంగా కూరమయ్య 4, 5 సార్లు జ్ఞాపకం వచ్చాడు. అదిగో ఆ సమయంలోనే చాలా సంవత్సరాల కిందట అతనిచ్చిన డిక్షనరీ గుర్తొచ్చింది. ఒక్కసారి మనసులోనే ఆ పుస్తకాన్ని వెతికింది. నాన్నగారి సందుగా పెట్టెలో పారేసిన విషయం గుర్తొచ్చింది. సందుగా పెట్టె తెరిచి చూస్తే నిన్ననే కొన్నంత కొత్తగా డిక్షనరీ కనిపించింది. అట్ట తిరగేస్తే అతి చక్కని దస్తూరితో కూరమయ్య రాసిన అక్షరాలు కనిపించాయి. ఆండాళ్ళు మేడంకి నమస్కారాలతో అని రాశాడు. తన దూరాన్ని స్థానాన్ని తెలిసిన మనిషి కూరమయ్య. అతని ఔచిత్యానికి మొదటిసారిగా అతని మీద గౌరవం కలిగింది. అప్పుడు కూరమయ్యని కలుసుకుని బస్సు పాసు, కార్డిగాన్ ఇవ్వాలనిపించింది. ఏవిఎన్ కాలేజీ గేటుని ఆనుకునే ఆంధ్ర మెడికల్ కాలేజీ గేటు. 3, 4 సార్లు గేటు దగ్గరే ఎవరి కోసమో ఎదురు చూస్తున్న అందమైన పిల్లని చాలామంది స్టూడెంట్స్ గమనించారు. ఆమె తమని పలకరిస్తే బాగుండని ఒకరిద్దరు సైకిళ్లను నెమ్మదిగా నడిపారు. మరికొందరు పలకరించారు. విచిత్రంగా కూరమయ్య కనిపించలేదు. 3 రోజులు వరుసగా కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోయింది ఆండాళ్ళు. ఏం చెయ్యాలో పాలుపోలేదు. కూరమయ్య ఎక్కడుంటాడో తెలియదు. ఒకటి మాత్రం తెలుసు. బస్సులో కాలేజీకి రావాల్సినంత దూరంగా ఉంటాడు. అతనికి తప్పనిసరిగా బస్సు పాసు అవసరం. చదువుకి కార్డిగాను అవసరమే. తను ఇబ్బంది పడుతున్నా అతని పట్ల తన అసహ్యాన్ని స్పష్టంగా వ్యక్తీకరించిన కారణంగా తనని కలుసుకుని ఉండడు. కాస్త మనసుకి బాధ కలిగించింది. తనకు సహాయం చేయబోయిన వ్యక్తిని ఇంతగా హింసించే హక్కు తనకి లేదు. అంత అవసరమూ లేదు. ఇంకా ఆలస్యం చేయకుండా మరనాడు ఒక స్టూడెంట్ నాపి వాకప్ చేసింది. కూరమయ్య గారు కాలేజీకి వస్తున్నారా? ఆ స్టూడెంట్ పేరు పెద్దిరాజు. ఆశ్చర్యంగా చూశాడు ఆండాళ్ళని. మీకింకా తెలీదా అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది. ఏంటి? 8 రోజుల కిందట దొండపర్తి దగ్గర పెద్ద యాక్సిడెంట్ జరిగింది. మెడికల్ కాలేజీకి వస్తున్న ఓ స్కూటర్ని ఇసుక లారీ కొట్టేసింది. మా ఫ్రెండ్ అశోక్ అక్కడికక్కడే చనిపోయాడు. వెనకాలన్న కూరమయ్య లక్కీగా తప్పించుకున్నాడు. కానీ కోమాలో ఉన్నాడు. ఆండాళ్ళకి ఏడుపు వచ్చినంత పనైంది. వాట్ అంది. పూర్ ఫెలో. అంతకు వారం ముందు తన కార్డిగాన్, బస్సు పాసు పారేసుకున్నాడు. యునో హీఈజ్ పూర్ ఫెలో. ఎవరికీ చెప్పలేదు. కార్డిగాన్ లేక 3 క్లాసులు పోయాయి. మా అందరికీ తెలిసి మా పాకెట్ మనీతో వాడికి తెలియకుండా ఓ కార్డిగాన్ కొనిచ్చాం. 4 రోజులు ఎవరికీ చెప్పకుండా కాలేజీకి నడిచొచ్చాడు. తర్వాత మాకు తెలిసి ఎవరో ఒకరు పికప్ చేసేవాళ్ళం. ఆ రోజు అశోక్ పికప్ చేశాడు. బ్యాడ్ లక్. అశోక్ పోయినట్టు ఇంకా కూరమయ్యకి తెలీదు. వెక్కి వెక్కి ఏడ్చేసింది ఆండాళ్ళు. పెద్దిరాజు కంగారు పడిపోయాడు. సారీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. కూరమయ్య మీ బాయ్ ఫ్రెండా? ఐఆమ్ సారీ. ఆండాళ్ళు తుళ్ళిపడింది. కానీ ఏం సమాధానం చెప్పలేదు. ఎక్కడున్నారిప్పుడు? కేజీహెచ్, భావనగర్లో. ఏ వార్డులో? బెడ్ 48. అంతే. వస్తున్న రిక్షాలో దూకింది. కారుతున్న కన్నిటిని ఆపుకోవడానికి ప్రయత్నించలేదు. తన చేతిలో కార్డిగాన్ మరో కారణానికి మళ్లీ తడిసి ముద్దయింది. అదిప్పుడు అతి పవిత్రమైన బంగారు అంగీలా ఆమెకు కనిపించింది. సైకిల్ రిక్షా నత్తనడక నడుస్తున్నట్టు అనిపించింది. వార్డంతా రద్దీగా ఉంది. ఎక్కడ చూసినా పేషెంట్లు, వాళ్ళని ఆదుకుంటున్న బంధువులు. గొడవ గొడవగా ఉంది. వార్డు వరండాలో వెదురు పుల్లల పరదాలు స్తంభాలకి కట్టి మంచాలు వేసి పేషెంట్లు నుంచారు. మరీ సీరియస్గా ఉన్న 4 పేషెంట్లని పల్చటి గుడ్డ కట్టెలని అడ్డంగా పెట్టి పడుకోబెట్టారు. ఆ నలుగురిలో ఒకడు కూరమయ్య. 8 రోజులు గెడ్డం పెరిగింది. చేతికి సెలైన్ పెట్టారు. పక్కనే ఆక్సిజన్ సిలిండర్. ప్రత్యేకంగా చూస్తే కానీ గుర్తుపట్టేట్టు లేడు. మంచం పక్క నేల మీద పడుకునున్నాడు తండ్రి సానయ్య. కాస్త సారా కడుపు నిండా తాగి వస్తున్న దుఃఖాన్ని అణుచుకుని పడుకున్నాడు. తల్లి ముత్తి కూర్చుని ముణుకుల మీద తలానించుకుని కునికిపాట్లు పడుతోంది. ఆండాళ్లను చూసి గుర్తుపట్టి చటుక్కున లేచింది. మొగుణ్ణి లేపింది. ఓలమ్మో, నా కొంప బుగ్గైపోయిన తల్ల, ఈ నంజి కొడుకు కొండలు సెసుకు బతుకుదాన్ రా అంటే చదువులు అన్నాడు. సచ్చి శవమైపోయినోడిని సావకుండా బతికిస్తానన్నారు డాక్టర్లు అని గొల్లుమన్నాడు సానయ్య. ముత్తి మొగుణ్ణి ఆపింది. దుఃఖం బయటికి రాకుండా ఆండాళ్ళు నోట్లో చున్ని కుక్కుకుంది. కూరమయ్యలో చలనం లేదు.
బతికున్నాడు అనడానికి మెల్లగా కదులుతోన్న ఊపిరే సాక్ష్యం. తలకి బలంగా కట్టు. చెయ్యి విరిగింది. సిమెంట్ కట్టేశారు. శక్తి చాలక కూరమయ్య మంచం మీదే కూలబడిపోయింది. కెవ్వుమంది ముత్తి. ఆచార్యులు గారు బొట్టివి, మా యమ్మ, మా తల్లి, ఆయన ముట్టుకోకమ్మా, మాకు పాపమత్తది అంది ఏడుస్తూ. ఆ మాట విన్నాక తప్పనిసరిగా కూరమయ్య నుదుటి మీద చేయి వేసింది. ఒళ్ళు చల్లగా పాలరాయిలా ఉంది. మామూలుగా అయితే కలలో కూడా కూరమయ్య మీద చెయ్యి వేసేది కాదు. చెయ్యి తగిలినందుకు తనని తాను క్షమించుకునేది కాదు. ఆమెలో 3 తరాల కిందటి కుంతీనాథాచార్యుల వారి జీన్స్ ఎక్కడో ఉన్నాయి. వాటితో పాటు సంస్కారం, సెంటిమెంటు కలబోసిన తార్కిక స్వభావం కూడా ఉందని ఆ క్షణం వరకు ఆమెకి తెలీదు. ఆ సందర్భంలో కూరమయ్య నుదుటి మీదకి కదిలిన ఆ చెయ్యి సాక్ష్యం చెప్పింది. వెంటనే డ్యూటీ డాక్టర్ని కలిసింది. కాలేజీ అమ్మాయి పేషెంట్ మీద అంత ఆసక్తి చూపడం ఆశ్చర్యాన్ని కలిగించింది డాక్టర్కి. జరిగింది, జరగవలసింది వివరంగా చెప్పాడు. మందులు, ఇంజెక్షన్లు ఎలా ఇవ్వాలో చెప్పాడు. 2 చేతుల మధ్య తల పెట్టుకుని కూర్చున్న ఆండాళ్లను చూసి, మీరు కూరమయ్యకి గర్ల్ ఫ్రెండా అని అడిగాడు. మరే సందర్భంలోనైనా ఆ ప్రశ్నకి మీదపడి రక్కి కరిచేది. ఇప్పుడు ఆ పని చేయలేదు, చెయ్యాలనిపించలేదు, నవ్వేసింది. ఎక్కడో మనసులో కూరమయ్య ప్రస్తుతం ఈ స్థితిలో ఉండడానికి తానే కారణమన్న గిల్ట్ తొంగి చూస్తోంది. ఆడికి గోరకొచ్చిందన్నప్పుడే మజ్జిగేరమ్మ తావీదు పంపనమ్మగారు. నంజుకొడుకు, నా మాటిని కట్టుకుంటే ఈ పని జరిగేది కాదు అన్నాడు సానయ్య కళ్ళిప్పకుండా నేల మీద పడుకుని దొర్లుతూనే. వెంటనే తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న తావీదుని తీసి అతని చేతికి కట్టింది. కానీ కట్టిన అరగంటలోనే నర్సు ఆ తావీదుని విప్పించేసింది. ఎన్ని కారణాలకి ఈ నేరాన్ని తను భరించాలి. ఆ క్షణం నుంచి సానయ్య, ముత్తితో పాటు ఆండాళ్లు కూడా కూరమయ్య పక్కనే కూర్చుంది. తల్లిదండ్రులు వద్దని బ్రతిమలాడారు. ఇంటికి వెళ్ళమని ప్రాధేయపడ్డారు. రాత్రుళ్ళు ఇంటికొచ్చేది. తెల్లారేసరికి ప్రత్యక్షమయ్యేది. ఆమెలో మార్పుని, వేదనని సుభద్రాచార్యులు సూచన మాత్రంగా గుర్తుపట్టారు. తీర్థవిధి చేస్తూ అడిగారు. ఆరోగ్యం బాగలేదా చిన్నా అన్నారు. ఉంది నాన్న అంది ముక్తసరిగా. ఆమెను కూర్చోమన్నారు. తిరువైమొళిలో ఉలకమందు పెరువాయ్ ఉపాయవరణం చదివించారు 10 సార్లు. రోజూ 108 సార్లు చదువు, నీ మనస్తాపం పోతుంది అని దీవించారు. కేజీహెచ్లో కూరమయ్య చలనం లేని చేతిని పట్టుకుని రోజూ 108 సార్లు ఆ పాసురాన్ని వల్లించింది. ఆళ్వారుల దివ్యాశీర్వాదం, వారి కటాక్షం సెలయంతో పాటు కూరమయ్య నరాలకు ఎక్కిందేమో. 18వ రోజుకి కనుబొమ్మలు కదిలాయి. కళ్ళు టపటపా కొట్టుకున్నాయి. ఆ సాయంకాలానికి మెల్లగా తెల్లగుడ్డు కనిపించింది. మధ్యలోనే తండ్రికి, ఆళ్వారికి మొక్కుకుంది ఆండాళ్ళు. సానయ్య అయితే మరో సీసా ఎక్కువ తాగి గెంతులు వేశాడు. ముత్తి ఆండాళ్ళు కాళ్ల మీద పడిపోయి కన్నీళ్లతో కడిగేసింది. దేవతలాగొచ్చి నా బిడ్డను కాపాడవు తల్లా, మళ్ళీ జన్మెత్తి నా శర్మం నీకు చెప్పులు సైతా అంది. ఎప్పుడైతే కూరమయ్య తేరుకున్నాడని అర్థమైందో ఆండాళ్ళు అక్కడి నుంచి మాయమైంది. ఆమె కృషి చేసిన నేరానికి ప్రాయశ్చిత్తం స్థాయిలోనే నిలిచిపోయింది. సంస్కారం, సానుభూతిని సాంప్రదాయం గడప దాటనివ్వలేదు. కూరమయ్య స్పృహొచ్చి కళ్ళు తెరిచేటప్పటికీ సానయ్య, ముత్తి, మరో 4 మిత్రులే ఎదురుగా కనిపించారు. వరదమ్మ పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి ఆచారం, మడి, రక్తమాంసాల్లా అతుకుపోయిన కుటుంబంలో పుట్టింది. ఏడాది పొడుగునా ఏకాదశికో, పున్నమికో, వైకుంఠ ఏకాదశికో ఏదో కారణానికి తలస్నానాలు, ఆరాధనలు, కైంకర్యాలు నిత్యకృత్యాలైపోయాయి. ఒక దశ గడిచాక నిష్టని, నియమాల్ని ఒక్కొక్కప్పుడు శరీరం ఎదిరిస్తుంది. కొన్నాళ్ళై తలస్నానం చేస్తే దాదాపు గంటసేపు ఊపిరి అందకుండా బాధపడేది. ఆ ఎగ ఊపిరితోనే పాసురాలు, విష్ణు సహస్రనామం, తిరువాయ్మొళి ఊపిరితిత్తుల్లో పవిత్రమైన సంచారాన్ని చేసేవి. ఇప్పుడిప్పుడు గంట పైగా నోట మాట రాకపోగా ఆ ఆలోచన వైపు కూడా వెళ్ళనివ్వడం లేదు. ఆమెని డాక్టర్ అచ్యుతరామయ్య గారి దగ్గరకు తీసుకెళ్లి మున్సిపల్ ఆసుపత్రి క్యూలో నుంచుని మందు తెచ్చేవారు సుభద్రాచార్యులు. లేవగానే స్నానం, ఆరాధన అన్నీ సక్రమంగా సాగిపోవాలి. ఆసుపత్రిలో జాలర్ వీధి, రెల్లి వీధి, సోల్జర్పేట రోగులతో పాటు నిలబడొచ్చాక మరొక స్నానం తప్పేది కాదు. ఈ ఇంట్లో ఎవరో ఒకరు మరొకరి బాధ్యత వహించడం తప్పనిసరి కనుక ఆ ఒక్కరూ తప్పనిసరిగా సుభద్రాచార్యులే అయిపోయారు. సంకల్ప బలం ఆయనకు ఆసరా, దైవకృప వెన్నుముక, శ్రీరంగనాథుడు జీవగర్ర. జీవితంలో ఒక దశ గడిచాక ప్రాణాన్ని నిలిపేది ఆరోగ్యం కాదు, సంకల్పం. అది దృఢంగా ఉన్న మనిషి ఆచార్యులు వారు. సాయంకాలం జగన్నాథస్వామి ఆలయంలో పురాణం అప్పుడప్పుడు తొట్టుపడుతోంది. ఆలోచనలు ఇది వరకులా పొడుగు పేకల్లా అల్లుకోవడం లేదు.
కథ మధ్య మధ్య తెగిపోతోంది. అయితే శ్రోతలు ఆచార్యుల వారికి అలవాటు పడిపోయారు. ఆయన అనారోగ్యాన్ని అలవాటుగా వాళ్ళు సరిపెట్టుకోవడం నేర్చుకున్నారు. పురాణ కాలక్షేపమయ్యాక నాన్నగారిని ఇంటికి తీసుకువెళ్ళడానికి ఆండాళ్ళొచ్చేది. ఆమె భుజం మీద చేయి వేసి నడుస్తూ మరొక బాధ్యత జీవితంలో తోసుకొస్తోందని గుర్తుపట్టారు. ఆండాళ్ళు పెళ్లి. వైష్ణవంతా మూర్తిభవించినట్టుంది ఆండాళ్ళు. తిరుమలకి చీర కడితే ఆండాళ్ళయిపోతుంది. లేదా ఆండాళ్ళకి ప్యాంటు తొడిగితే అమెరికా నుంచి తిరుమల దిగినట్టుంటుంది. రేపు అన్నయ్య ఫోనొచ్చే రోజు కదూ అన్నారు ఆచార్యులు గారు. అవును నాన్న అంది ఆండాళ్ళు. ఈ దశలో చాలామంది వృద్ధ దంపతులకి కొడుకులు ఆధారంగా నిలిచిన సందర్భాలు మరుగున పడిపోయాయి. ఇప్పుడు వారి గొంతులే ఊతం. ఆ అన్నయ్యని ఇండియాకి వచ్చేయమనకూడదా నాన్న అంది ఆండాళ్ళు. వాడి జీవితాన్ని నిర్ణయించే హక్కు నాకేముందమ్మా? నేను మరి కొన్నాళ్ళకి సెలవు తీసుకుంటాను. వాడింకా నూరేళ్లు బతకాలి. ఆ రాత్రి వంటగదిలో ఏదో అలికిడయ్యి త్రుళ్ళిపడి లేచాడు ఆచార్యులు వారు. అప్పటికే లేచి కూర్చుంది ఆండాళ్ళు. గడియారం చూశారు. తెల్లవారుజామున 3. ఇద్దరూ ఒకరిమొకొకరు చూసుకుని లేచారు. వంటగది వైపు నడిచారు. చక్కగా తలస్నానం చేసి పట్టుచీర పింజిపోసి కట్టుకుని ఉంది వరదమ్మ. ఎదురుగా పీట వేసి తామరాకు పరిచి వేడివేడిగా వండిన పదార్థాలు వడ్డించింది. చక్కెర పొంగలి, వంకాయ మెంతికూర, ముద్దపప్పు, కొబ్బరి పచ్చడి, పరిశేచనకి వెండి గ్లాసు అన్నీ అమర్చున్నాయి. ఆమె ముఖం తృప్తితో వెలిగిపోతోంది. అలికిడికి తలెత్తి చూసింది వరదమ్మ భర్తని, కూతుర్ని. అన్నం వడ్డించేశాను. ఇంక ఆలస్యం లేదు. తిరుమల పీతాంబరం కట్టుకుని వచ్చేస్తాడు అంది ఆనందంగా. సుభద్రాచార్యులు, ఆండాళ్ళు నిర్విణ్యులైపోయారు. రాఘవాచార్య, లావణ్య ఇండియాలో దిగారు. తిరుమల సకుటుంబంగా వస్తున్నాడన్న వార్తని 2 పెద్ద ట్రంకు పెట్టెలతో సూచించారు. అమెరికా నుంచొచ్చే కుటుంబాల కథ అదొక పెద్ద ప్రహసనం. ఇలాంటి ప్రయాణాలకే ప్రత్యేకించిన పెట్టెలు కొన్నుంటాయి. ఒక్కొక్క పెట్టెలో 6 ఏళ్ల వయసు గల పిల్లలు కాలు మడత పెట్టుకోకుండా 3 పడుకోవచ్చు. అంత విశాలంగా, అంత భారీగా ఉంటాయి. వాటిలో ఏముంటాయి? అమెరికా వెర్రిని ఇండియాలో పంచడానికి కావలసినంత సామాగ్రి ఉంటుంది. వాకీటాకీలు, కీచైన్లు, షూలు, రంగురంగుల టైలు, కిక్ మీ ఎగైన్, ఓహ్ నాట్ నౌ, దట్స్ ఇట్ లాంటి రకరకాల నినాదాల బనీన్లు, సగం చిరుగులు పడ్డ జీన్ ప్యాంట్లు, చూయింగంలు, అమెరికాల సినిమాల క్యాసెట్లు, కంప్యూటర్ ఫ్లాపీలు, కెమెరా రీల్స్, చిన్న సైజు విస్కీ సీసాలు, మార్ల్బరో సిగరెట్ ప్యాకెట్లు. మీ ఇష్టం. వెళ్ళేటప్పుడు ఈ సూట్ కేసుల నిండా ఏముంటాయి? కరక్కాయలు, తేనె సీసాలు, మొలతాళ్ళు, కూరగాయ డబ్బాలు, షిర్డీ సాయిబాబా విభూది, పసుపు పొట్లాలు, మిరియాలు, లవంగాల ప్యాకెట్లు, కంచిపట్టు చీరలు, ఎంఎస్ సుబ్బలక్ష్మి విష్ణు సహస్రనామాలు, ఇటీవల తెలుగు సినిమాల వీడియోలు, ఘంటసాల పాత పాటలు, పవిత్రమైన గంగాజలం. మీ ఇష్టం. ఆ 20 రోజుల్లో అమెరికా పైత్యాన్నంతా ఈ దేశానికి దిగుమతి చేసి మరో 3 ఏళ్ల పాటు ఇండియా సాంప్రదాయ సంపదని మూటగట్టుకుపోతారు. ఇది ఈ తరంలో అమెరికా వెళ్ళినా ఇంకా ఇండియాని మరిచిపోలేదని తమని తాము సమర్థించుకోవడానికి యాతన. నిజానికి అమెరికా, ఇంగ్లాండు తెలుగు సమావేశాల్లో ముఖ్యంగా మహిళల్లో కనిపించే తెలుగుదనం ఇండియాలో కనిపించదు. ఇండియాలో ప్యాంటుతో, సగం కత్తిరించిన జుత్తుతో, బొట్టు లేకుండా, లిప్స్టిక్తో, వీలైతే గాగుల్స్తో తెలుగు సభల్లో కనిపించడం ఫ్యాషన్. గోరింటాకు, పాపిట్లో కుంకుమ, పొట్టు చీరలతో, వంకీలతో, వడ్డాణాలతో అమెరికా తెలుగు సభల్లో మన మహిళలు కన్నుల పండుగగా కనిపిస్తారు. అది ఈ తరం వరకే. వారు దూరమైందేదో వారికి తెలుసు. పళ్ళకి స్టీలు తీగలతో, భూతద్దాల కళ్ళజోళ్లతో, నడుందాకారాని పొట్టి బనీన్లతో, చూయింగం నములుతూ కనిపిస్తే వారు 2వ తరం తెలుగువారు. మరి కాస్త టైం ఇస్తే ఈ కంచిపట్టు చీరలు ఎందుకో ఏం చేయడానికో వారికి తెలీదు. ఇది వలసపోయిన ఆంధ్రులలో పరిణామం. ఈ పరిణామాన్ని అమెరికాలో దిగుతూనే అవపోసన పట్టిన మొదటి తరం తెలుగు కుటుంబం తిరుమల, పాడ్, నాన్సీ ఇండియాలో దిగారు. మీనంబాకం ఎయిర్పోర్ట్లో వాళ్ళకి రాఘవాచారి స్వాగతం చెప్పాడు. వచ్చిన వాళ్లల్లో తండ్రి కోసం, తల్లి కోసం, చెల్లి కోసం తిరుమల వెతికాడు. వారెవరూ కనిపించలేదు. మా వాళ్ళు రాలేదా అన్నాడు మామగారితో. ఆచార్యులు గారికి పురాణం ఉంది. అమ్మగారికి ఆచార్యులు గారున్నారు. ఆండాళ్ళకి కాలేజ్ ఉంది అన్నాడు రాఘవాచారి. తిరుమలకి ఇది ఎదురు చూసిన ఇండియా కాదు. అతని మనసు క్షణం కుంగిపోయింది. మద్రాసు నుంచి విశాఖపట్నం దాకా చేసిన ప్రయాణంలో కాళ్ళు పట్టుకోవడం లాంటివన్నీ చేసి పాడు తనింటికొచ్చిన 2 రోజులు చీర కట్టుకోవడానికి ఒప్పించాడు అతి కష్టం మీద. అమితమైన అయిష్టంతో
ఆ పని 2 రోజులే చేస్తానని, ఆ పైన తన ఇంటికి వెళ్ళిపోతానని హెచ్చరించింది. గూడూరు నుంచి బాపట్ల దాకా మరో ముఖ్యమైన మార్పుని పెళ్ళాం చేత బట్టియని వేయించాడు. అది కూతురు పేరు నాన్సీ కాక ఝాన్సీగా పరిచయం చేయాలని. ఇది కేవలం 22 రోజుల ఒప్పందం. 22 రోజున ఇద్దరూ ఎయిర్ ఇండియా విమానంలో ఉంటారు. విమానం ఆకాశంలోకి లేచిన మరుక్షణం ఝాన్సీ మళ్ళీ నాన్సీ అయిపోతుంది. ఇది పెద్దగా ఇబ్బంది పెట్టే విషయం కాదు కనుక పాడు ఒప్పేసుకుంది. ఎంత ప్రయత్నించినా ఇద్దరికీ రాజీ కుదరని విషయం ఒకటి ఉండిపోయింది. అత్తమామలకి పాదాభివందనం చేయడం. తిరుమల బ్రతిమిలాడాడు. కానీ ఆమె శరీరాన్ని చూసి ప్రస్తుతం ఆ శాల్తీని అంత ఇబ్బంది పెట్టడం మంచిది కాదని ఆగిపోయాడు. వాల్తేరు స్టేషన్కి ఆండాళ్ళొచ్చింది. చెల్లెల్ని చూసి అమాంతం కావులించుకుని ముద్దులు పెట్టేసుకున్నాడు తిరుమల. వదిన కోసం కలి చూసింది. రాఘవాచారి పక్కన నిలబడిన ప్యాంటు వేసుకున్న స్థూలకాయుడే వదిన అని గుర్తుపట్టి ఆశ్చర్యపోయింది. అమెరికా పాలు తాగి అప్పుడే అమ్మతో పోటీ పడుతున్న నాన్సీ ఎలియాస్ ఝాన్సీని అతి శ్రమతో ఎత్తుకొని ముద్దాడింది. పాడు చీర కట్టుకోవాలి కనుక కారులో సరాసరి రాఘవాచారింటికి వెళ్ళి మరో 2 గంటల తర్వాత ఇంటి ముందు దిగాడు తిరుమల. ఎప్పుడూ ఆవేశాన్ని చూపని సుభద్రాచార్యుల వారు కూడా తిరుమలని చూడగానే ఆనందభరితులయ్యారు. వరదమ్మ కర్పూర హారతిచ్చి పారాణి నీళ్లు దిష్టి తీసింది. కోడల్ని మనవరాల్ని చుబుకంపునికి ముద్దులాడింది. తల్లి మరీ నీరసంగా ఉండడం గమనించాడు తిరుమల. ఎక్కడ పద్మనాభం, ఎక్కడ కుంతినాథస్వామి ఆలయం, ఎక్కడ డెట్రాయిట్. సుభద్రాచార్యుల వారికి అదొక ఊహించరాని కళ. రాఘవాచారి ఇంట్లో వదిలేయగా తెచ్చిన సూట్ కేసు తెరిచి తల్లికి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో కొన్న గొలుసిచ్చాడు. ఆండాళ్ళకి ప్లాటినం బ్రాస్లెట్. ఎంత ఆలోచించినా తండ్రికి ఏం బహుమతి ఇవ్వాలో తోచలేదు తిరుమలకి. అమెరికా నుంచొచ్చే ఏది ఆచార్యుల వారికి తృప్తినివ్వదు, తిరుమల తప్ప. కానీ ఆలోచించి ఆలోచించి ఎక్కువ బరువుగా లేని బంగారు తీగతో చేసిన కళ్ళజోడు ఫ్రేము తండ్రికి తెచ్చాడు. ఆ రోజు కొడుకు జీవితమంతా అడిగి చేయించుకున్న అన్ని పిండి వంటలు పేరు పేరున చేసి వడ్డించింది. కానీ ప్లేన్ ఫ్రాంక్ఫర్ట్ దాటినప్పటి నుంచే తిరుమల కడుపులో గుడగడ శబ్దం ప్రారంభమైంది. నిజానికి అమెరికాలో పగలు భోజనం అలవాట్లేదు. పేదాలకి శాండ్విచ్ అతికించుకుని కార్లలో పరుగులు తీస్తారంతా. ఎంతో కొంత రాత్రికి ఎంగిలి పడతారు. అయినా తల్లి తృప్తి కోసం కాస్త కతికి లేచిపోయాడు. తిరుమల మనసులో కలుసుకోవాల్సిన వాళ్ళ లిస్టు చాలా పెద్దదే ఉంది. అక్కడ ఉన్ననాళ్ళు తనతో ఉండడానికి కారు మాట్లాడుకున్నాడు. ఆ సాయంత్రమే సంజీవి ఇంటికి వెళ్ళాడు. తిరుమలని చూడగానే తప్పిపోయిన కుక్కపిల్ల దొరికినట్టు అమాంతం మీదపడి కావులించుకుంది నవనీతం. ఆలోచనతో చేసిన పని కాదది. తీరా జరిగాక ఆమె సిగ్గుపడింది. తిరుమల సిగ్గుపడ్డాడు. సంజీవి నవ్వుకున్నాడు. నారాయణ ఇప్పుడు ఎదిగాడు. చెయ్యి పట్టుకుని తడిమి నారాయణ్ణి పరిచయం చేసింది. నీ జీవితంలో ప్రతి విషయం నన్ను షాక్ అయ్యేటట్టు చేస్తుంది. ఊహించని గొప్ప విషయం ఈ నారాయణ అన్నాడు తిరుమల. కైకవసి జున్ను తెచ్చింది. ఎన్నాళ్ళు తనని ఎత్తుకు సాకిందో తల ముగ్గుబుట్టయిపోయింది. లేచి వెళ్ళి అమాంతం ఆమెని గుండెలకు హత్తుకున్నాడు. మాటల్లో చెప్పలేని ఆర్ద్రతంతా ఆమె కళ్ళల్లో వెళ్ళుకొచ్చింది. తిరుమలని పసిబిడ్డగా పాలు పోసి ఎత్తుకుని దేవాలయమంతా తిరిగింది. చెట్టంత ఎదిగిన తిరుమల జుత్తులోకి వేళ్లు పోనిచ్చి బజారులో పింగాణీ బొమ్మని చూసినట్టు ఒళ్లంతా తడిమి చూసింది. చాక్లెట్ రంగు బనీన్లో తిరుమల బంగారంలా మెరిసిపోతున్నాడు. సంజీవికి అందమైన పీటర్ ఇంగ్లాండ్ షర్టు నల్లకోటు తెచ్చాడు. నవనీతానికి బంగారం పార్కర్. నీ రామకోట్ ఇంకా పూర్తయి ఉండదని నాకు తెలుసు. నీకు నేర్పిన 3 అక్షరాలు ఈ పెన్నుతో కొన్ని లక్షలైనా రాస్తావని తెచ్చాను. ఇంగ్లాండ్ హెరాడ్స్లో ఇదొక్కటే పెన్ను అనిచ్చాడు. వెంకటాచలాన్ని చూసి అతని గుండె నీరైపోయింది. అతని పార్కిన్సన్స్ గురించి విక్టోరియా ఫోన్ చేసి చెప్పింది. జయవాణి చెప్పాలనుకుంది. కానీ తిరుమల గొంతు అటునుంచి విన్నాక నోట్లో మాట రాలేదు. బోరుమంది. కష్టంలో ఆత్మీయుల పలకరింత చెప్పలేనంత ఉపశమనం. మీద పడిన ఉపద్రవాన్ని అందంగా అలంకరించుకుని ఆ ముగ్గురు తిరుమల ముందు నటించలేకపోయారు. జయవాణి మరీ బేలైపోయింది. ఆమెని భుజానికి హత్తుకుని ఓదార్చాడు. విక్టోరియా అందంగా పొడవుగా ఫ్రాకులో రబ్బరు బొమ్మలా ఉంది. వెంకటాచలం ముక్కు కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. సిలువున్న బంగారం గొలుసు ఆమెకు అందించాడు తిరుమల. తన కంప్యూటర్లో అందరి పేర్లు ఎక్కించి ఎవరెవరికి ఏ ఏ బహుమతులివ్వాలో రాసుకుని ఒక ప్రింటౌట్ పెట్టుకున్నాడు. జయవాణికి 4 నైట్ గౌన్స్ తెచ్చాడు. 2 అడుగుల కర్రని సాగదీస్తే నిలువెత్తు చేతికర్రగా ఊతనిచ్చే ఈ చేతికర్రలో చిన్న స్పందన ఉంటుంది.
రోగుల శరీరంలో స్పందనకి సమాధానంగా కర్రలో వైబ్రేషన్స్ పనిచేస్తాయి. బ్యాటరీ సహాయంతో పట్టుకుని నడిచినంతసేపు చిన్న ఓదార్పునిచ్చే ఏర్పాటిది. మూడో రోజు నుంచే పాడుకి ఎలర్జీ ప్రారంభమైంది. ఈ ఎండకి ఉక్కపోతకి శరీరం మీద ఎర్రటి బొబ్బలు ప్రారంభమయ్యాయి. తిరుమలకి విరోచనాలు ప్రారంభమయ్యాయి. వరదమ్మ ఆప్యాయంగా కొడుక్కి అన్నీ చేసిపెట్టి తినిపించాలన్న కోరిక ఆ విధంగా అటకెక్కింది. ఇండియాలో ఉండే 22 రోజుల్లో చాలా కార్యక్రమాలు విమానంలోనే వేసుకుని దిగారు. 2 రోజులు తిరుపతిలో తోమాల సేవ కళ్యాణం, అటు తర్వాత శ్రీరంగంలో 2 రోజులు స్వామికి తిరుమంజన సేవ, పూలంగి సేవ మొక్కుకున్నారు. సుభద్రాచార్యుల వారి రథం కదిలేదే కానీ ఎప్పుడూ లేనిది 2 రోజులుగా చిన్న జ్వరం వణుకు ప్రారంభమైంది. ఆ విధంగా ఆండాళ్ళు మాత్రం అన్న వదినలతో కదిలి వెళ్ళింది. తిరుమల కొండ మీదే నాన్సీకి గురక జ్వరం ప్రారంభమైంది. అక్కడి నుంచి శ్రీరంగాన్ని ఒక్కరోజుకి కుదించి ఇల్లు చేరారు. చేరినప్పటి నుంచి పసిపిల్లల స్పెషలిస్ట్తో 2 పూట్ల కాలం సాగిపోయింది. కొడుకు రాకముందు నుంచే వరదమ్మ సింహాద్రి అప్పన్నకి తిరుమల తలనీలాలు మొక్కుకుంది. తిరుమల నవ్వుకున్నాడు. కానీ పాడు కసుమని లేచింది. తలనీలాలు ససేమిరా తీయడానికి వీల్లేదంది. ఏమైనా తీసేది తిరుమల. జుత్తు అతంది. ఓ ఉదయం అమ్మని నాన్నని కారులో ఎక్కించుకుని వెళ్ళి చక్కగా గావంచా కట్టుకుని పీట మీద కూర్చుని భక్తిగా స్వామికి తలనీలాలు సమర్పించుకున్నాడు. తత్కారణంగా ఇండియాలో ఉన్నంతకాలం పాడు ద్వారా తన తల్లిదండ్రులకు కలిగించాలనే ఆనందాన్ని తిరుమల నష్టపోయాడు. అయితే పాడు అత్తమామలకి అడుగులకు మడుగులొత్తే కోడలు ఏనాడూ కాదు. అలాంటి సేవలు ఆ వృద్ధ దంపతులు ఆశించనూ లేదు. రాఘవాచారి వాల్తేరు క్లబ్లో అల్లుడి గౌరవార్థం తన మిత్రులతో విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో డెట్రాయిట్ ఫ్యాషన్లో ఫ్రాక్ వేసుకుని అమెరికన్ పద్ధతిలో పాడు తయారై అందరికంటే ఎక్కువ వైన్ తాగి అందరికంటే ముందు అవుట్ అయిపోయింది. డెట్రాయిట్లో తనతో పనిచేస్తోన్న స్నేహితుడు విష్ణుమూర్తి తల్లిదండ్రుల్ని చూడ్డానికి శ్రీకాకుళం దగ్గర రణస్థలానికి కారులో వెళ్ళాడు తిరుమల. అందుకు ప్రత్యేకమైన కారణం ఉంది. అమెరికా వెళ్ళినప్పటి నుంచి బిడ్డల్ని దూరం చేసుకున్నామని బాధపడే తండ్రులు, కుటుంబానికి దూరమయ్యామని బాధపడే కొడుకులు ఏ కొద్దిమందైనా ఉండుంటారు. కానీ వాళ్ళందరికీ భిన్నమైన వారు విష్ణుమూర్తి తల్లిదండ్రులు. ఈ విషయాన్ని పదే పదే తిరుమలకి చెప్పి గర్వపడేవాడు విష్ణుమూర్తి. తిరుమల ఇండియాకు వెళుతున్నాడనగానే తల్లికి అత్యాధునికమైన గ్రైండర్, తండ్రి కాళ్ళకి కీళ్లనొప్పులు పోయేలా రబ్బరు కణుపులున్న 2 చెప్పుల జతలు ఇచ్చి పంపాడు విష్ణుమూర్తి. ఈసారి ఇండియా ప్రయాణంలో బాధ్యతగానే కాక ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న కార్యక్రమం కోసం రణస్థలం ప్రయాణం. హైవేకి తూర్పుగా 8 మైళ్ళ లోపల గిరగాం అనే చిన్న పల్లె. అక్కడుంటున్నారు విష్ణుమూర్తి తండ్రి బొత్తుల రేచకుడు, ఆయన భార్య. ఆయన 60 ఎకరాల మూతుబరి, చదువు తప్ప అన్నీ ఉన్నవాడు. ఆయన కుటుంబంలో అటు 7 తరాలు ఇటు 7 తరాల్లో చదువుకున్నవాడు విష్ణుమూర్తే. గిరిగాం వచ్చాక రేచకుడి గురించి కనిపించిన మొదటి వ్యక్తే దారి చూపించాడు. కానీ అంతా తిరుమలని చూసి నిర్ఘాంతపోయారు. తామురొస్తున్నట్టు ఆరికి తెలుసా బాబు అని అడిగాడు ఓ రైతు సైకిలాపి ఆశ్చర్యంగా. ఏం? ఎవరినైనా ఇంటికి తీసుకెళ్తే నరికేస్తారు బాబు. ఆరు ఎవరినీ చూడరు, ఎవరిని ఇంటికి రానివ్వరు. మరి వ్యవసాయం ఎలా? వారికి వ్యవసాయం ఓ లెక్కేటి బాబు. 25 ఎకరాల్లో జీడి మామిడి, మరో 10 ఎకరాలు మామిడి ఉంది. నా మాటిని వెనక్కెళ్ళిపోండి బాబు అన్నాడు. రేచకుణ్ణి కలుసుకోవాలనే ఆత్రం మరింత ఎక్కువైంది తిరుమలకి. ఆయన ఇల్లెక్కడా? ఏం చెప్పానని చెప్పకండి బాబు. ఆరిది ఇల్లు కాదండి, దివాణం. ఆరి ముత్తోత గారు 2 ఎకరాల్లో డిప్పపెంకు వసారాల్లోగిలి ఇల్లు కట్టారు. ఆ తటితోపు దాటి రేచుబాబు ఇల్లు అని గట్టిగా అరవండి బాబు. కనిపించిన కాకి దూరి చూపిస్తాది అని సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు రైతు. తాటితోపు దాటాక ఆ అవసరం లేకపోయింది. కనిపించినంత మేర చెట్లు, వాటి మధ్య పెద్ద పెంకుటిల్లు కనిపించింది. విష్ణుమూర్తి గర్వపడే, గిరిగాం రైతులు భయపడే విచిత్రమైన పేరున్న రైతు ఎలా ఉంటాడు? తను ఏం చూడబోతున్నాడు? ఇల్లు దగ్గరవుతున్న కొద్దీ సన్నటి గొంతు సాగదీస్తూ సాగుతున్న పల్లెపదం వినిపించింది. ఆ గొంతులో బాధ లేదు, ఆర్తి లేదు, ఆవేదన లేదు, ఆనందం ఉంది, తృప్తుంది. ఎత్తరుగుల మెట్లెక్కి పాతకాలం దర్వాజాని తెరిచాడు తిరుమల. ఎదురుగ్గా విశాలమైన మడత కుర్చీలో బొత్తుల రేచకుడు కనిపించాడు. అతని చూస్తూనే శిలాప్రతిమలా నిలబడిపోయాడు తిరుమల.